సంక్రాంతి పండుగ అంటేనే కోనసీమ జిల్లాలలో అత్యంత ప్రత్యేకంగా మనం చెప్పుకుంటూ ఉంటాము. అయితే ఈ సంక్రాంతి పండుగ రోజు సంక్రాంతిలోని మూడవ రోజైనటువంటి కనుమ రోజు ప్రత్యేకంగా కోనసీమ జిల్లాలో ప్రబల తీర్థం అనేదాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తూ వస్తూ ఉంటారు. ఇది ఇప్పుడు కాదు, దాదాపు కూడా దీనికి 450 ఏళ్ల చరిత్ర ఉంది. అయితే దీనిని పురస్కరించుకుని ఆ గ్రామ ప్రజలంతా కూడా ప్రతి ఏడాది ఈ కోనసీమ ప్రబల తీర్థ కార్యక్రమాన్నయితే ప్రత్యేకంగా నిర్వహిస్తూ ఉంటారు. ప్రధానంగా చెప్పుకున్నట్టయితే 11 గ్రామాల ప్రజలు ఇక ప్రబల తీర్థం కార్యక్రమంలో అయితే పాల్గొంటూ ఉంటారు. ఈ సంవత్సరం అంబాజీపేటలోని మొసలపల్లి గ్రామ శివారులో దీనికి ప్రధానంగా వేదికగా దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి 5 లక్షల మంది వరకు కూడా భక్తులు రావచ్చు అని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే దీని గురించి ఇంతకు ముందే ప్రధాని నరేంద్ర మోడీ కూడా మాట్లాడడం జరిగింది. ఈ పండుగ విశిష్టతను ఆయన కూడా పేర్కొనడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే కోనసీమ ప్రబల తీర్థం ప్రోగ్రామ్ ఉందో దీనిని రాష్ట్ర పండుగగా కూడా కూటమి ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్నటువంటి ఏదైతే కోనసీమలో జరుగుతున్న ఈ ప్రబల తీర్థ కార్యక్రమం ఉందో ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకంటే మొదటి సంవత్సరం కాబట్టి ఇది ఈ నేపథ్యంలో ఎక్కువ మంది ప్రజలు కూడా తరలి వస్తూ ఉంటారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం దీనిని అధికారికంగా గుర్తించిన తర్వాత, రాష్ట్ర పండుగగా గుర్తించిన తర్వాత మొదటి సంవత్సరం జరుగుతుంది కాబట్టి దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏపీ ప్రభుత్వం కూడా తీసుకుంది. సో అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ అధికారులు అంతా కూడా అప్రమత్తమయ్యారు. దాదాపు కూడా దీనికి 5 లక్షల మంది వరకు కూడా ఎవరైతే ఉన్నారో ప్రజలు, అభిమానులు, భక్తులు ఎక్కువగా కూడా తరలి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకందరికీ కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకోకుండా, ట్రాఫిక్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకోకుండా, వాళ్ళు కార్ పార్కింగ్‌లు చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా వాళ్ళైతే ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే 11 గ్రామాల ప్రజలు అచంచలమైనటువంటి విశ్వాసంతో ప్రతి ఏడాది కూడా ఈ కోనసీమల ప్రబల తీర్థం కార్యక్రమాన్నయితే అత్యంత వైభవంగా జరిపించుకుంటూ వస్తున్నారు. పూర్వకాలం నుంచి తమ పూర్వీకులు ఏదైతే ఆచారాన్ని ప్రారంభించడం జరిగిందో ఆ పద్ధతిలోనే భారీ బరువులున్న ప్రభలను మోసుకుంటూ వెళ్తూ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని అయితే కొనసాగింపుగా చేస్తూ వస్తున్నారు. దీనికి 450 ఏళ్ల చరిత్ర కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం ఏదైతే జరుగుతూ ఉందో ఈ కోనసీమల ప్రబల తీర్థ కార్యక్రమానికి అత్యంత విశిష్టత కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ఎక్కడ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, తొక్కిసలాటలు, తోపులాటలకు తావు లేకోకుండా అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అంతా కూడా సన్నద్ధమైంది. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.